శివపుత్రుడు శ్రీగణేశుడు దేవతలందరిలో ప్రథమ పూజ్యుడు అయ్యాడు. ఆయనని విఘ్నహర్త అని విభూషితుణ్ణి చేయడం జరిగింది. కార్తికేయుడు తన అన్నకు దక్కిన ఆ బిరుదుకి సంతోషంతో గర్వపడుతూ ఉంటాడు. ఉన్నట్టుండి దేవతల మీద రాక్షసులు దాడి చేస్తారు. దేవేంద్రుడు సహాయం కోరడానికి పరమేశ్వరుడి శరణు వేడుతూ వస్తాడు. కైలాసపతికి జై. దేవేంద్ర, నీ ముఖంలో ఈ చింత అనేది ఏమాత్రమూ శోభనివ్వడం లేదు. చెప్పండి, మీరు ఏ సమస్యల్లో ఉన్నారు? పరమేశ్వర, దేవతలు ఎప్పుడూ దానవులకు భయపడాల్సి వస్తుంది. దేవేంద్ర, రాక్షసుల్ని వధించి ఆ భయాన్ని తొలగించండి. దేవతలు శక్తివంతులు కదా, ఈ సమస్యకు పరిష్కారం మీరే వెతకొచ్చు కదా. దేవతల వద్ద కేవలం శక్తి మాత్రమే ఉంది, కాని దావతల వద్ద వరాల శక్తి ఉంది. మీరు పరమేశ్వరుడిని ఏ విధమైన సహాయం కోరాలనుకున్నారు? తల్లి, మీ కుమారులైన కార్తికేయుడు, శ్రీగణేశుడు శక్తివంతులు, శ్రేష్ఠ యోధులు. మీరు ఎవరైనా ఒకరిని సాయం చేయడానికి ఇంద్రలోకానికి పంపించండి. దేవేంద్ర, మీరే నిర్ణయించుకోండి, మీకు సహాయం చేయడానికి ఎవరు కావాలని, కార్తికేయుడా లేక గణేశుడా? ప్రభు, ఈ నిర్ణయాన్ని మీరే తీసుకోండి. అవును ప్రభు, కార్తికేయుడు, గణేశుడు ఇద్దరూ కూడా శుభకార్యాలకు సిద్ధంగా ఉంటారు. నాన్నగారు, నేను దేవతల దుఃఖాన్ని దూరం చేయాలనుకుంటున్నాను. గణేశ, నువ్వు దేవతలకు సాయం చేయడానికి ఆసక్తిగా లేవా? నేను మీ ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నానమ్మా. ఈ విషయంలో నా కుమారులిద్దరూ ఒక పరీక్షను ఎదుర్కోవాలి. పరీక్ష అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు స్వామి? గణేశుడు, కార్తికేయుడు ఇద్దరిలో ఇంద్రుడికి ఎవరు సాయం చేయాలి అంటే, ఎవరైతే భూమండలాన్ని ముందు తిరిగి నా దగ్గరకు వస్తారో వారు. శివుడు పెట్టిన ఆ పరీక్షతో ఇంద్రుడి పరీక్ష మరింత పెద్దదవుతుంది. అతను చింతకు గురవుతాడు. కార్తికేయుడు, గణేశుడు కూడా ఈ విషయంలో ఆలోచించడం మొదలు పెడతారు. పరిణామ స్వరూపంగా కార్తికేయుడు తన వాహనమైన నెమలి మీద కూర్చుని భూమండలం చుట్టూ తిరగడానికి బయలుదేరతాడు. కార్తికేయుడు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. కాని గణేశుడు ఇంకా ఆలోచిస్తూనే కూర్చుంటాడు. ఆయన ఆత్మచింతన ఇంకా పూర్తి కాలేదు. కార్తికేయుడి యాత్ర ప్రారంభమైపోయింది, కాని నేను ఇంకా శివలోకంలోనే ఉన్నాను. అంటే ఈ పరీక్షలో నేను ఓటము పాలైపోతాను. గణేశుడిలాగా తల్లి పార్వతీదేవి మనసులో కూడా ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అంతర్యామి అయిన శివుడు పార్వతి మనసులో ఉన్న విషయం తెలుసుకుని తనకు నచ్చజెప్పడం మొదలు పెడతారు. దేవి, నువ్వు అనవసరంగా చింతిస్తున్నావు. ప్రభూ, కార్తికేయుడు తన లక్ష్యం వైపు వేగంగా ప్రయాణిస్తున్నాడు. కాని గణేశుడు ఇంతవరకు శివలోకంలోనే ఉన్నాడు. మన పుత్రుడు గణేశుడు చాలా తెలివైనవాడు. తను ఖచ్చితంగా ఏదో తెలివైన ఆలోచన చేస్తాడు. దాంతో పృథ్వీని తిరిగి వచ్చే పని సరళమవుతుంది. గణేశుడి తెలివితేటల మీద నాకేమాత్రం అనుమానం లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు దేవి. నా ఈ పరీక్షకు పరిణామం సుఖంగానే ముగుస్తుంది. పరమేశ్వరుడి మాటలకు పార్వతీదేవికి ధైర్యం లభిస్తుంది. కాని ఇంద్రుడు అధైర్యంతో ఉంటాడు. అతని కంగారు మాటల్లో బయటికి వస్తుంది. శివలోకానికి వచ్చిన తర్వాత దేవతల సమస్య ఇంకా పెద్దదయ్యింది. నేను సహాయాన్ని కోరుకొని వచ్చాను, కాని పరమేశ్వరుడు నన్ను కూడా సమస్యల్లో పడేశాడు. ఇక రేపు ఏం జరుగుతుందో ఏమో. కార్తికేయుడు సమస్యని సదుపయోగం చేసుకొని భూమండలం చుట్టూ తిరగడానికి నిరంతరం ముందుకు సాగుతూ ఉంటాడు. అతనికి మార్గంలో గణేశుడు ఎక్కడా కనిపించడు. దాంతో అతను చింతకు గురవుతాడు, ఆలోచనలో పడతాడు. నేను సగానికి పైగా భూమండలాన్ని తిరిగాను, కాని గణేశుడు ఎక్కడా కనిపించడం లేదు. అంటే దీనర్థం నా గెలుపు ఖాయమన్నమాట. సూర్యాస్తమయమయ్యి మరుసటి రోజు మళ్లీ సూర్యోదయమవుతుంది. కాని గణేశుడు భూమిని చుట్టి రావడానికి ఇంతవరకు వెళ్లలేదు. ఆ సంఘటనతో శివుడు ఇంకా మాతా పార్వతి ఆశ్చర్యానికి గురవుతారు. ఆ ఆశ్చర్యాన్ని అంతం చేయడానికి స్వయంగా గణేశుడు పూజా పళ్ళాన్ని తీసుకుని భగవంతుడు, పరమేశ్వరుడు ఇంకా పార్వతీదేవి చరణాలకు చేరుకుంటాడు. అమ్మా, నువ్వు కూడా నాన్నగారితో ఆయన పక్కన కూర్చో. కుమారా, నువ్వింకా శివలోకంలోనే ఉన్నావా?
అవును గణేష, నువ్వు భూమండలాన్ని చుట్టి రావడానికి వెళ్ళలేదా? నాన్నగారు, మొదట నేను మీకు పూజ చేసుకుంటాను, తర్వాత నేను భూమండలాన్ని చుట్టి వస్తాను. గణేష, నువ్వు ఈ పరీక్షలో ఉత్తీర్ణుడు కావాలని అనుకోవడం లేదా? అమ్మా, పూజ అయిన తర్వాత మొత్తం నేను పూర్తి చేసుకుంటాను. కుమారా, నువ్వు కూడా అప్పుడప్పుడు లీలలు చేస్తున్నావు. ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చి శ్రీ గణేశుడి లీలను చూస్తాడు. మాతా పార్వతి శివుడి పక్కన కూర్చుంటుంది. గణేశుడు శివుడికి మాతా పార్వతికి విధి విధానంగా పూజను జరిపిస్తాడు. ఆ తర్వాత 3 సార్లు వాళ్ల చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. అదే సమయంలో కార్తికేయుడు అక్కడికి వచ్చి శుభ సమాచారాన్ని వినిపిస్తాడు. ప్రణామం అమ్మగారు, ప్రణామం నాన్నగారు. నేను ఈ భూమండలం చుట్టూ తిరిగి వచ్చేశాను. నేను ఈ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాను. ఇప్పుడు నేను దేవతలకు సహాయం చేసే పని నేనే చేస్తాను. నీ విజయానికి శుభాకాంక్షలు కుమారా. నా శుభాశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. అమ్మగారు, మీ శుభాశీస్సులు ఇంకా నాన్నగారి ఆశీర్వాదం మీద నాకే అధికారం ఉంది. ఎందుకంటే ఈ పరీక్షలో నేనే ఉత్తీర్ణుడయ్యాను. గణేష, నువ్వు శివలోకం నుండి ఎక్కడికి వెళ్ళలేదు. మరి భూమండలం చుట్టూ ఎప్పుడు ఎలా పూర్తి చేశావు? అవును బాబు, కార్తికేయుడి ప్రశ్న న్యాయమైనదే. గణేష, నువ్వు నీ సమాధానాన్ని వివరించు బాబూ. నువ్వు శివలోకంలో ఉండి భూమండలం చుట్టూ ఎలా తిరిగి వచ్చావు? శాస్త్రంలో తల్లిని భూమాతగా, తండ్రిని ఆకాశంతో సమానంగా చూడడం జరిగింది. నేను కార్తికేయుడు ఇక్కడికి రాకముందే మీ ఇద్దరికి పూజ చేసి 3 సార్లు ప్రదక్షిణం చేశాను. అంటే నేను కేవలం పృథ్వీనే కాదు, 3 లోకాలను చుట్టూ వచ్చాను. ప్రభు, గణేశుడి తెలివితేటలు, అతని సమాధానానికి నేను ఏకీభవిస్తున్నాను. నేను కూడా ఏకీభవిస్తున్నాను. కుమారా గణేశ, నీ తెలివితేటల్ని నువ్వు మళ్లీ నిరూపించుకున్నావు. తెలివితేటల్లో నిన్ను మించిన వాళ్లు లేరు. నేను కూడా గణేశుని చూసి గర్విస్తున్నాను. దేవేంద్ర, మీ సమస్యకు పరిష్కారం లభించింది. అవును దేవేంద్ర, ఇక విఘ్నహర్త గణేశుడే మీ విఘ్నాలను దూరం చేస్తాడు. గణేశుడు చేసిన ఈ పని యుగ యుగాలకు ధర్మ పరిక్రమగా, పుణ్య పరిక్రమగా ప్రసిద్ధి చెందుతుంది. సమస్త దేవతలు ఇంకా భక్తులందరూ గణేశుడికి జేజేలు పలుకుతారు. శ్రీ గణేశుడు పరమేశ్వరుడు మాతా పార్వతీ వద్ద ఆశీర్వాదం తీసుకుని దేవతలకు సహాయం చేయడానికి ఇంద్రుడితో దేవలోకానికి వెళ్తాడు. అక్కడ వారికి